ఇలా ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. గేమ్ చేంజర్తో మా బతుకైపోయింది అనుకున్నాం. ఏమిటండి మీరు మాట్లాడేది? సంక్రాంతికి వస్తున్న నుంచి ఊప్స్ వచ్చినాయి. అలా అయితే హ్యాపీనే. 4 డేస్లనే కదా జీవితం మారింది. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అదే లేదనుకోండి మా పరిస్థితి ఏముంటుంది చెప్పండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. అమ్మాయి ఏం టార్చర్. హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. దిల్ రాజు బ్రదర్స్ వర్సెస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఇప్పుడు ఈ మాటలపైనే రామ్ చరణ్ గారి అభిమానులు మండిపడుతూ ఒక లేఖ విడుదల చేశారు. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావారా నువ్వు? తెలుగు సినీ ప్రేక్షకులకు మెగా అభిమానులకు నమస్కారం. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. మా ఎస్విసి సంస్థకి రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి ఎంతో అనుభవ సంబంధం ఉంది. నన్ను ఎవరు మోసం చేయలేరు. మా ఇద్దరి మధ్యలో చరణ్ గారికి నా మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంది. ఎందుకు అడుగు తింటానికి? నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు. ఆయనని అవమానపరచడం కానీ, ఆయనని కించపరచడం కానీ నా జన్మలో నేను ఎప్పుడు చేయను. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొర్లినా అది నా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా నేను క్షమాపణ చెప్తున్నా. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది.